రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ దౌర్జన్యాలు, కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరకటి చంద్ర అన్నారు. శనివారం స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓడిన తమ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారని తెలిపారు. రామగుండం రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదని, అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను బెదిరించడం, ప్రజలను ప్రచారానికి రాకుండా అడ్డుకోవడం, అధికార దుర్వినియోగం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు కల్పించినా ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గొప్ప తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఓటమి పాలైనప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులు కష్టపడిన తీరు, అధికార పార్టీపై చేసిన పోరాటం అభినందనీయమని ప్రశంసించారు. ఇది నైతికంగా బీఆర్ఎస్ పార్టీ విజయం, ప్రజల విజయమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే అరాచక పాలనకు తమ అభ్యర్థుల విజయం నిదర్శనమని అన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ ఇంకా జరిగాయి ఇంకా చెప్పాలి. కార్పొరేషన్ అధ్యక్షులు మరి మామూలు ఫైట్ కొంచెం రామగుండం కార్పొరేషన్ లో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దౌర్జన్యాలకు, కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలనకు ఎన్నో విధాలుగా అధికార దుర్వినియోగం చేసినా కూడా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేసినారు. ఓటు శాతం చూస్తే అర్థమవుతా ఉన్నది. మా ఓడిపోయినటువంటి నాయకులు తక్కువ 50-60 ఓట్లతో కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు 5గురు ఉన్నారు. ఇది ఈ యొక్క రామగుండం రాజకీయాలలో ఇటువంటి ఎన్నికలు ఎన్నడూ కూడా చూడలే. ఈ ప్రజలను ప్రచారానికి వద్దంటారు, కార్యకర్తలను, నాయకులను బెదిరించి ఇళ్లలో నుంచి వెళ్ళి ప్రచారానికి వెళ్ళొద్దని అంటారు, పోటీ చేసేటువంటి అభ్యర్థులను బెదిరిస్తారు. ఇట్లా అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా గొప్ప తీర్పు ఇచ్చినారు. ఈ యొక్క కార్పొరేషన్లో సరే ఓటమి పాలైనటువంటి
కార్పొరేటర్లు ఉండవచ్చు కాక, కానీ వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క అధికార పార్టీ మీద చేసినటువంటి పోరాటం కానీ, వారు కష్టపడ్డటువంటి తీరు కానీ, మా నాయకులు కష్టపడ్డటువంటి తీరు కానీ నిజంగా అది అనిర్వచనీయం. వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఈ యొక్క సందర్భంగా ఇది నైతికంగా బీఆర్ఎస్ పార్టీ విజయం, నైతికంగా రామగుండం నియోజకవర్గ ప్రజల విజయం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ వికృత పాలనకు నిదర్శనమే ఇక్కడ 40వ డివిజన్లో డాక్టర్ రాజేందర్ గారు గెలవడం కానీ, ఇక్కడ 59, 50, 60 మేకల తమ్మన్న యాదవ్ మరియు మేకల శారద గారు గెలవడం కానీ, ఈ విధంగా మహేష్ 51వ డివిజన్లో గెలిచినటువంటి తీరు కానీ దీనికి నిదర్శనమే. ప్రజలను, లక్ష్మీనగర్ వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టిండు, ఎంత నష్టం చేసిండు అనే దానికి వారి అలా ఓటు ద్వారా ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు చూసిండు. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ 3 ఏళ్ల పాలనలో ఇంకా ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు. ఈ యొక్క పాలన మీద ప్రత్యక్షంగా ఇంత గొప్పగా రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడి పోరాటం చేసి ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పోటీ చేసినటువంటి అభ్యర్థులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పార్టీ మీ వెంట ఉంటుంది, ధైర్యంగా ముందుకు నడుద్దాం. గెలిచినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా మీకు పార్టీ అండగా ఉంటుంది, నాయకత్వం అంతా కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల ముందు చేసినటువంటి విధంగానే ఇప్పుడు కూడా గెలిచినటువంటి నాయకులను, కార్పొరేటర్లను కూడా ప్రలోభ పెట్టేటువంటి విధానం నడుస్తూ ఉన్నది. ప్రజలు దీన్ని తప్పకుండా గమనించాలి. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రజా ఉద్యమాలు తప్పవు. ఈ యొక్క ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పాలనపై ఈ గూండాయిజాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయాల్సిందే, చేయక తప్పదు. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ, రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ పార్లమెంట్ ఎన్నికలు కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఈ ఎన్నికల మొదలు ఆది నుంచి ఒక సమన్వయ కమిటీగా ఏర్పడి కౌశిక్ గారు కానీ, మురళీధరరావు గారు కానీ, పిటి స్వామి గారు కానీ, గోపైల యాదవ్ గారు కానీ, మూల విజయారెడ్డి గారు కానీ, నారాయణదాస్ మారుతి గారు కానీ, అదేవిధంగా మిర్యాల ఈ యొక్క ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వారు ఈ యొక్క కార్యాచరణలో అన్ని విధాలుగా సేవలు అందించారు. వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు 13 మంది గెలిచారు. ఇంత కష్టకాలంలో కూడా పార్టీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా సహకారం చేయకున్నా కూడా వారు ప్రజలలో ప్రజాభిమానంతో ప్రజల మెప్పు పొంది గెలిచి ఇవాళ ప్రజాసేవకు పునరంకితమైనటువంటి యొక్క సందర్భంగా అభివృద్ధిలో
సంక్షేమ పథకాలలో ఈ యొక్క అధికార పార్టీ ఎక్కడ ఇబ్బంది పెట్టినా తప్పకుండా పార్టీ అంతా వారి వెంట ఉంటుంది. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా రామగుండం కార్పొరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చినటువంటి సందర్భంగా ఈ యొక్క ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్లకు పూర్తిగా ఈ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి అనేక కుల వృత్తి సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి సపోర్టుగా నిలిచినటువంటి బస్తీ వాడ పెద్ద మనుషులు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున, ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.